జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. చెయ్యని తప్పుని నెత్తి మీద వేసుకోవడం ఏంట్రా? పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు ఇలా చేసావు? ఏంటండి ఇది? బిడ్డ చనిపోవడంలో ఆవిడ తప్పేం లేదన్నారు. ఎప్పుడేమో చెయ్యని దానికి తప్పు మేమే తీసుకుని ఎక్కడున్నారు? ఎందుకు మీరిలా మారిపోయారు? ఏమైందండి మీకు? నీకేదో గాలి సోకిందిరా. మన పాలిట దెయ్యం లాంటి దాని వల్ల నువ్వు ఇలా తయారయ్యావు. నీ భార్య గురించి మా గురించి కొంచెం ఆలోచించరా. నేనే తప్పు చేయలేదని చెప్పి బయటకు వచ్చేరా. ఈ ఎస్ఐ గారితో నిజమేంటో నేను చెప్తాను, ఆ శిక్ష నేను అనుభవిస్తాను. అబద్ధం చెప్పి లొంగిపోయానని ఈ ఎస్ఐ ముందు నిజం ఒప్పుకో, అంతే. సార్ ఎస్ఐ గారు. వద్దు నాన్న, ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ జన్మలో ఏ పాపం చేశాను? నా బిడ్డను పోగొట్టుకున్నాను. పైసా సంపాదన లేక అష్ట కష్టాలు అవమానాలు పడుతున్నాను. ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. మీ కొడుగ్గా పుట్టి ఇంతవరకు ఒక్క బాధ్యత కూడా నెరవేర్చలేదు. అదే దేవిక గారు ఈ కేసు నుంచి బయటపడితే మనందరి జీవితాలు మారతాయని నేను నమ్ముతున్నాను. మీరెళ్ళండి. దయచేసి నా ఉద్దేశాన్ని అర్థం చేసుకుని గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పిచ్చి పిచ్చి మాటలు. దయ్యాన్ని పట్టుకొని దేవత అంటున్నావు. మనల్ని ఉద్ధరిస్తుందని కారు కుత్తలు కూస్తున్నావు. నీ మతి పోగొట్టుకున్నదే కాకుండా మమ్మల్ని కూడా పిచ్చోళ్ళని చేయాలని చూస్తావా? వీడు నటిస్తున్నాడో లేదంటే నిజంగానే మనిషి మారిపోయి ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదే. వీడి పర్ఫార్మెన్స్ చూసి నాకే మెంటల్ వస్తుంది. ఒరే, బిడ్డను పోగొట్టుకుని నీ భార్య పుట్టేడు దుఃఖంలో ఉందిరా. నువ్వు ఈ టైంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం క్షమించరాని నేరురా. రా, బయటకు వచ్చేయ్. నేను రానమ్మమ్మా. నేను చేసిన పని వల్ల దీపకి మేలే జరుగుతుంది తప్ప అన్యాయం జరగదు. సార్ ఎస్ఐ గారు, ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను. ఆ రోజు పెళ్లిలో సూట్ కేసు పట్టుకుని తిరిగింది నేను. దయచేసి నా కొడుకును వదిలేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. సార్, ఆయన మాటలు నమ్మకండి. నేనే ఆ బ్రీఫ్ కేసును అక్కడ పెట్టెళ్ళింది. అంటే అసలు దోషి నేనే కదా. చూడండి రాజశేఖర్, బ్రీఫ్ కేసు పట్టుకొని తిరిగింది మీరే అయి ఉండొచ్చు, కానీ అందులో దొంగ నోట్లు, నక్లెస్, కీర్తి గారి గాజులు కూడా తానే పెట్టానని వాంగ్మూలం ఇచ్చాడు.
సో విచారణ జరిగేటప్పుడు మాత్రం మీరు హాజరైతే సరిపోతుంది. అది కాదు సార్. వినండి రాజశేఖర్, కేసులో మొదటి ముద్దాయి తనంతగా తానే వచ్చి ఒప్పుకున్నప్పుడు తన మీద కేసు బుక్ అవుతుంది. అందుకే మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోలేం. వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి. నో డౌట్ వీడికి చిప్ దొబ్బింది. సర్లే, జరుగుతున్నదంతా నా మంచికే. మహేష్ లోపలికి వెళ్ళాడు కాబట్టి దేవిక కేసు నుంచి బయటపడి మళ్ళీ డ్యూటీలోకి జాయిన్ అయ్యి నిన్ను లోపలికి పంపిస్తుందని భయపెట్టి డబ్బులు గుంజాలి. ఆవేశపడకురా. చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తే నీకు భవిష్యత్తే లేకుండా పోతుంది. ఆ దేవిక మాయ నుంచి బయటికి రారా. బాధలో ఉన్న నీ భార్యకి ధైర్యం చెప్పి అండగా ఉండు. నీకు ఈ అమ్ముందిరా, మిమ్మల్ని నేను పోషిస్తాను. మీరెంత చెప్పినా నా నిర్ణయం మారదమ్మా. ఇక మీరు వెళ్ళొచ్చు. అమ్మా, మీరు ఏదైనా ప్రొసీడ్ అయ్యేది ఉంటే లాయర్ని తీసుకురండి. వెళ్ళండి 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 అమ్మా, మీకే చెప్పేది. సార్, వాళ్ళని తీసుకెళ్ళండి. వెళ్దాం రండి. వదినా పదండి. రండి రండి వదినా. మహేష్, ఆత్మీయతలు బూడిద చేసేసే మంటల నడుమా కాలం కట్టువే కదిలే వీలే ఉండని భారంతో బంధించేసే విధి ఆడేసే ఆటలలో దీపా, నీ కన్నీళ్ళు వృధా కావు. మనకు అన్యాయం చేసిన దేవికని నమ్మించి దెబ్బ కొట్టడానికి ఇది నాకు నేను రాసుకున్న మరణ శాసనం. ఇప్పుడు నువ్వు నన్ను ద్వేషించిన నిజం తెలిసాక శబాష్ అంటావన్న నమ్మకం నాకుంది. వదినా, మీరేం కంగారు పడకండి. నేను లాయర్ని అరేంజ్ చేసి ఎస్ఐ వాళ్లతో మాట్లాడిస్తాను. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. అన్నయ్య, తీసుకువెళ్ళండి. అత్తయ్య, రాతరునే. దీపని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. రామా. అన్యాయంగా తల్లికి బిడ్డని దూరం చేసావు కదరా రాక్షసుడా. నువ్వొక్క మూర్ఖుడివని తెలిసినా ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వంటే ప్రేమ ఇష్టం అంతకన్నా లేవు. నా వాళ్ళకి నీ పీడ తప్పాలంటే నాకు వేరే దారి లేక సమస్యల కోసం రాజీ పడి నిన్ను పెళ్లి చేసుకోవాలి. అందుకే చేసుకున్నాను. ఇప్పుడు చెప్తున్నాను విను. మా వదిన గోడు నీకు తగలకుండా పోదు. ఇంతకింత అనుభవిస్తావు, మట్టి కట్టుకుపోతావు. నన్ను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదని కామెంట్ చేస్తావా? నీకెంత ధైర్యమే! నీకేమైనా పిచ్చి పట్టిందా ఆదర్శ్? నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా? నీ భార్య పేరుని సిగరెట్ పీకతో కొట్టేస్తున్నావు.
ఎందుకు నీ కీర్తి మీద అంత కక్ష? నువ్వు కీర్తికి సరైన జోడీ కాదు అని మా అక్క వాళ్ళన్న మాటని నిజం చేస్తున్నావా? అయ్యో అలా ఏం కాదండి. దబాయించాలని చూడక ఆదర్శ్. మా అక్క వాళ్ళు నీతో పెళ్లి చేసినందుకు నన్ను ఇప్పటికీ శత్రువులాగే చూస్తున్నారు. కీర్తి జీవితాన్ని నా చేతుల మీదుగా గంగలో కలిపారని ఇప్పటికీ ఆడిపోసుకుంటున్నారు. నీ పెళ్లి జరిపించినందుకు నువ్వు నాకిచ్చే బహుమతి ఇదేనా? అయ్యో అలా అనకండి. మీరు నాకు 7 జన్మలకైనా గుర్తుండిపోయే అందమైన భార్యని, కీర్తిని నాకు బహుమతిగా ఇచ్చారు. అది నేను ఎప్పటికీ మర్చిపోను. అలాంటి నేను కీర్తి మీద ద్వేషం ఎందుకు చూపిస్తాను? ఒకసారి మీరే ఆలోచించండి. ప్రమాణ పూర్తిగా నేను అలాంటి తప్పు కలలో కూడా చేయనండి. మీరు నన్ను నమ్మి కీర్తిని నా చేతుల్లో పెట్టారు. అంతటి అమూల్యమైన మనిషిని నేనెందుకు బాధ పెడతాను అనుకున్నారు? అయితే ఏంటిదంతా? కీర్తిని పెళ్లి చేసుకున్నానన్న అక్కసుని కీర్తి వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ళందరూ నన్ను శత్రువులా చూసి అవమానిస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద నాకు ద్వేషం ఉంది తప్ప నన్ను కోరి వచ్చిన కీర్తి మీద కాదు. మా అత్తయ్య వాళ్ళు అవకాశం వచ్చిన ప్రతిసారి మా అమ్మా నాన్నల్ని నన్ను నానా మాటలని అవమానిస్తున్నారు. వాళ్ళని ఏమీ అనలేక, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇదిగో ఇలా నా కోపాన్ని చూపిస్తున్నాను. వాళ్ళు ఇప్పటికే నీ మూలంగా వారసుని పోగొట్టుకుని కన్నీళ్లతో సహవాసం చేస్తున్నారు. అది సరిపోదు అన్నట్టు మళ్ళీ నువ్వే ఇలా ద్వేషం పెంచుకొని దూషించాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటావు? ఇది క్షమించరాని నేరం అవుతుంది. ఉదయం లేవగానే ఆ కీర్తి మొహం చూశాను. అందుకే ఈవిడ గారి సోది లెక్చర్ వినాల్సి వస్తుంది. ఆదర్శ్, వింటున్నావా? వింటున్నానండి. మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకూడదు. గుర్తుపెట్టుకో. ఇంకోసారి నా పర్మిషన్ లేకుండా ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అండర్స్టాండ్? అలాగేనండి. అమ్మా, దాహంగా ఉంది, కొన్ని నీళ్లు తీసుకురావా? అమ్మా! ఏంటి రెస్పాన్స్ లేదు? ఇంట్లో ఎవరు లేరా ఏంటి? సరే, నేనే తెస్తాను. బిడ్డ నా చేతిలోకి రాకముందే చంపేశావు. నా బిడ్డని హత్య చేశావు. నువ్వు ఒక హంతకురాలివి. ఇది మనిషి రూపంలో ఉన్న రాక్షసి దీప. ఏ రాక్షసి, ఇప్పటికైనా నీ కడుపు మంట చల్లారిందా? ఏంటి
నా పేరు మర్చిపోయేవా ధరణి? కొత్త పేరు పెట్టి పిలుస్తున్నా? అవును, బ్యాచ్ మొత్తం ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? గుడికి వెళ్ళారా ఏంటి? మొన్న నాకు కడుపు కోత మిగిల్చావు. ఈరోజు నా భర్తని నీ మాట వినేలా చేసుకుని పోలీస్ స్టేషన్లో ఖైదీలా ఉండేలాగా చేశావు. ఇంకా ఏం చేస్తే మా మీద కోపం పోతుంది? నేను చేసిన ద్రోహం ఏంటి చెప్పు. నీ ప్రాయశ్చిత్తం చేసుకుని నీకు శాంతి కలిగేలా చేస్తాం, చెప్పు. మహేష్ అరెస్ట్ అవ్వటం ఏంటి? అమాయకురాల్లాగా ఏమీ తెలియనట్టు మాట్లాడకు. ఏ మందు పెట్టావో ఏమో గాని తప్పు చేసిన నిన్నే సమర్థిస్తున్నాడు. నీ కేసులో బ్రీఫ్ కేసు పెట్టింది నేనే అని చెయ్యని నేరాన్ని నెత్తి మీద పెట్టుకొని పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వాణ్ణి పోలీస్ స్టేషన్లో ఖైదించేశావు. మా పేరు మీద ఏదో ఒక కుట్ర చేసి వాడితో పాటు మమ్మల్ని కూడా లోపలికి పంపించేవే. పీడ పోతుంది. నిన్ను కన్నందుకు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. కన్న తల్లిని తలెత్తుకోలేకుండా చేస్తున్నావు. నాశనం అయిపోతావే, సర్వనాశనం అయిపోతావు. చెయ్యని తప్పుని మహేష్ ఎందుకు నెత్తిన వేసుకున్నాడు? మహేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? తను మారిపోయానని నా దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నాడా? అత్తయ్య, ఈవిడ గారి కుతంత్రాలకి అమాయకమైన నా భర్త బలవడం నేను తట్టుకోలేనత్తయ్య. మీరే ఏదైనా చేసి నా భర్తని బయటపడేలా చెయ్యండి. మీకు పుణ్యం ఉంటుందత్తయ్యా. దీపా, వింటున్నాను కదా అని నీ నోటికొచ్చినట్టు వాగకు. నా మీదున్న కేసు నుంచి ఎలా బయటికి రావాలో నాకు తెలుసు. ఆ టాలెంట్ నాకుంది. ఇలా ఒకరిని బలి చేసి బయటపడాలన్న స్వార్థం నాకు లేదు. అలా ఆలోచన చేసే మనిషినే కాదు. నువ్వెలాంటి మనిషివో మాకు బాగా తెలుసు. తడిగుడ్డతో గొంతు కోసే రకం నువ్వు. నీకు స్వార్థం లేదని చెప్తే మేమెలా నమ్ముతాననుకున్నావు? బాగు కోసం ఏదైనా చేయడానికి, ఎంతకైనా తెగించడానికి వెనకాడని దానివి నువ్వు. మర్యాదగా నా కొడుకును బయటికి తీసుకురా, లేదంటే మరో ధరణిని చూస్తావు. నీ బెదిరింపులకు జడిసే రకం నేను కాదు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట జారితే మర్యాదగా ఉండదు. బీ కేర్ఫుల్. హలో నీలకంఠం, ఏంటి రిలాక్స్గా ఉన్నట్టున్నావు? ఏంటి సంగతి? నేను ఎలా ఉంటే నీకెందుకు? మళ్ళీ ఎందుకొచ్చావు? హోహో, నీ గురించి నాకే అవసరం మిస్టర్ నీలకంఠం. నువ్వు నన్ను అక్కర్లేదని తీసేసినంత మాత్రాన నేను నిన్ను వదులుకోలేను కదా. నేను నీ శ్రేయోభిలాషిని. నీ యోగక్షేమాలు చూసుకోవడం నా బాధ్యత నీలకంఠం. బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తోడకొట్టిందంట. ఇప్పుడు నా కంటికి నువ్వు కూడా అలాగే కనిపిస్తున్నావు. ఏయ్, నాకు కోపం రాకముందే
నా కాంపౌండ్ గేట్ దాటి పో. గెట్ అవుట్. ఇంతకుముందే నువ్వు వచ్చి నన్ను తూ అన్నా సరే, నేను వచ్చాను అంటే దాని వెనక ఏదో బలమైన కారణమే ఉంటుందని నీకు అనిపించట్లేదా? అనవసరం అనుకున్న వాళ్ళ గురించి నేను ఆలోచించను. సరే, పాయింట్కే వస్తాను. నీలకంఠం గారు, మాదాపూర్లో నాకొక డూప్లెక్స్ విల్లా కావాలి. తొందరగా కొని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కీస్ నాకివ్వు. ఏయ్, నేనేమన్నా నీకు పిల్లనిచ్చిన మామని అనుకున్నావా? గొంతెమ్మ కోరికలన్నీ నన్ను అడుగుతున్నావు? లేరా పైకి, లేరా, లేగా. కూల్ డౌన్, కూల్ డౌన్ నీలకంఠం, కూల్ డౌన్, కూల్ డౌన్. ఆవేశపడితే నీకు ఆయాసం వస్తుంది తప్ప నాకు ఎలాంటి నష్టమూ రాదు. ఎందుకంటే తొందరలోనే దేవిక మళ్ళీ డ్యూటీలోకి జాయిన్ అవబోతుంది కాబట్టి. ఏయ్, భయపెట్టి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందామని చూడకో. నీ ఫోటోకి దండ పడుతుంది. మిస్టర్ నీలకంఠం, ముందు జరిగిందేంటో చెప్తాను విను. మహేష్ పెళ్లిలో బ్రీఫ్ కేస్ పెట్టింది తనే అని కేస్ని తన మీద వేసుకుని పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మహేష్. అసలు దోషి దొరికితే అప్పుడు దేవిక నిర్దోషి అవుతుంది. తన మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తేసి జాబ్లోకి జాయిన్ చేసుకుంటారు. అవునా కాదా? ఇది జరగడమే బ్యాలెన్స్ ఉంది. అది జరిగితే మాత్రం నీలకంఠం దేవిక ఛార్జ్ తీసుకోగానే నీ మీద వేట మొదలెడుతుంది. దేవికా గారు సీమంతం కోసం ఫ్రెండ్ ద్వారా మహేష్కి డబ్బులు ఇప్పించారు. మహేష్ డబ్బులు తీసుకుని దేవికా గారి మీద ఉన్న కేసుని తన మీద వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లేలా దేవికా గారు ఒప్పందం కుదుర్చుకున్నారండి. అంతేకాదండి, మహేష్కి బెయిల్ రాకుండా దేవికా గారు అడ్డుపడుతున్నారు.